వెల్కమ్ టు అవర్ ఛానల్. అప్పు కళ్యాణ్కి మొదటి రాత్రి ఏర్పాట్లు చేసి రుద్రానికి చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన ధాన్యలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక రుద్రాని అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఎలా అయినా సరే ఈ విషయంలో ధాన్యలక్ష్మిని నా వైపుకు తిప్పుకోవాలి అని చెప్పేసి. ఇక మరోవైపు ఏమో ధాన్యలక్ష్మి శోభనం ఏర్పాట్లు చేస్తుంది. ఎవరికి అంటే అప్పుకి కళ్యాణ్కి. ఎందుకంటే అప్పుకి కళ్యాణ్కి ఫస్ట్ నైట్ జరిగితే ఖచ్చితంగా ఈ విషయంలో నేను సక్సెస్ అవ్వచ్చు. ముఖ్యంగా అప్పు మొత్తానికి ఉద్యోగం మానేస్తుంది, ఆ తర్వాత తను తల్లి అవుతుంది, వాళ్ళకి పుట్టే పిల్లలతో నేను సంతోషంగా ఉండొచ్చు, అలాగే కళ్యాణ్ కూడా సంతోషంగా ఉంటాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అవును, ఇదే సరైన మార్గం. ఖచ్చితంగా అప్పుని ఉద్యోగం మానిపించాలి అంటే వాళ్ళిద్దరి మొదటి రాత్రి జరిపించాల్సిందే అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరితోనూ మాట్లాడి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న అప్పు ఏమో కళ్యాణ్ దగ్గరకు వచ్చి, ఏంటి కళ్యాణ్ ఇది, నేను నిన్ను 3 నెలలు టైం అడిగాను కదా, ఈలోపే తొందరపడితే ఎలా చెప్పు, నేను ఈ విషయంలో కాస్త క్లారిటీగా తెచ్చుకోవాలని చెప్పాను కదా అని చెప్పేసి అలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అయ్యో అప్పు, నువ్వు ఎక్కువగా బాధపడుతున్నావు అనిపిస్తుంది. ఈ విషయంలో నేనేం చేయలేదు, యాక్చువల్లీ నేనేం మాట్లాడలేదు కూడా, కానీ అమ్మ మాత్రం మనిద్దరి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయాలని తెగ ఆరాటపడుతుంది. పైగా ఇప్పుడు అమ్మ మాటకి ఎదురు చెప్తే నేను ఏమనుకుంటుందో అని నేనేం మాట్లాడలేకపోయానప్పు. అయినా నీకెందుకు భయం, మనిద్దరమే కదా ఉండేది, అది మనిద్దరం మేనేజ్ చేసుకుందాం అని చెప్పి అనగానే, ఏమో కళ్యాణ్, నాకెందుకో భయంగా ఉంది అనగానే, ఎందుకు భయం, నేనున్నాను కదా అని చెప్పేసి ఓదారుస్తాడు. మరోపక్క రాజ్ కావ్య ఇద్దరు ఏమో రూమ్ రెడీ చేస్తూ ఉంటారు. మంచం రెడీ చేయడం, పువ్వులతో డెకరేట్ చేయడం చేస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉంటాడు రాజ్ అయితే కావ్య వంక. చూస్తూ ఉండేసరికి కావ్యమో, ఏంటండి అలా చూస్తున్నారు అని చెప్పి ప్రేమగా అడుగుతూ ఉంటుంది. మీరేంటో నాకు అసలు అర్థం కాదు కళావతి గారు, అసలు కొన్నిసార్లేమో చాలా ప్రేమగా ఉంటారు, నేను మీ దగ్గరగా ఉన్నప్పుడు, నా చుట్టూ ఎవరూ లేనప్పుడు మీరు నాతో చాలా ఎమోషనల్గా, ప్రేమగా, అట్రాక్టివ్గా ఉంటారు, కానీ దూరంగా ఉన్నప్పుడు మాత్రం చాలా కోపంగా మాట్లాడతారు, అసలు ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాదు అని చెప్పి అనగానే, ప్రతి ఒక్కదానికి ఏదో ఒక కారణం ఉంటుందండి, అలాగే నేను మీతో ఇలా ఉండడానికి కారణం ఉందేమో అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య. ఏమో కళావతి గారు, మీరు మాత్రం నా మీద ప్రేమ చూపిస్తున్నారు, అది చాలు అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు, కానీ దూరంగా ఉన్నప్పుడు చాలా కోపంగా మాట్లాడినప్పుడు మాత్రం చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది తెలుసా. అది ఎంత పెయిన్ఫుల్గా అంటే నాలో ఒక అగ్నిపర్వతం ఉంది, అది బద్దలైపోతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మీరు నాతో ఎప్పుడు ప్రేమగా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది, కానీ మీరు చేసే ఈ ప్రయత్నాలు మాత్రం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. నవ్వుతుంది. మరోపక్క రుద్రాని ఏమో రాహుల్తో చెప్తా ఉంటుంది, ఈ శోభనం ఏర్పాట్లు జరగడానికి కారణం ఎవరో తెలుసా, నేనేరా అని చెప్పి అనగానే, అవునా మామ్ అని చెప్పి క్యాషువల్గా మాట్లాడుతూ ఉంటాడు. అవునా అని అంత సింపుల్గా అంటావేంట్రా, నేనయ్యుండి ఒకళ్ళు మంచిగా ఉండడానికి ఇలా శోభనం ఏర్పాట్లు చేస్తున్నానంటే నీకు డౌట్ రావట్లేదా అనగానే, మనసులో ఏమో రాహుల్ అయితే అనుకుంటూ ఉంటాడు, నువ్వు దేనికి చేసావో ఎందుకు చేసావో నాకు తెలియదు మామ్, కానీ నేను మాత్రం ఆ నగలు కొట్టేయాలనుకుంటున్నాను, ఎలా అయినా సరే కొట్టేస్తాను అని చెప్పేసి అలా అనుకుంటా ఉంటాడనమాట మనసులో. నిన్నేరా రాహుల్, ఏం ఆలోచిస్తున్నావు అనగానే, అదే మామ్, నువ్వు ఎందుకు శోభనం ఏర్పాట్లు చేసావా అని ఆలోచిస్తున్నాను అనగానే, అదే చెప్తాను విను, ధాన్యలక్ష్మిని మన వైపు తిప్పుకోవడానికి గత కొన్ని రోజులుగా తను అసలు మనకి సపోర్టే చేయట్లేదు, మళ్ళీ పాత ధాన్యలక్ష్మి అయిపోయింది. మొన్న మధ్య వరకు బాగానే ఉండేది మనకి సపోర్ట్గా, ఈ ఇంట్లో వాళ్ళందరి ముందు తనని మళ్ళీ నెగిటివ్ చేయాలి, ఎలా అయినా సరే ఈ విషయంలో దాన్ని నెగిటివ్ చేస్తేనే మనకి సపోర్టివ్గా మారుతుంది. అందుకే ఈ విషయంలో ధాన్యలక్ష్మిని మన వైపుకి తిప్పుకోవడానికే తన కొడుకు సంతోషంగా ఉంటాడు అని అప్పుతో ఈ మొదటి రాత్రి ఏర్పాట్లు చేశాను. ఇప్పుడు అప్పు ఎలాగో వాడితో కలిసి ఉండదు, అందులో సందేహమే లేదు. అప్పు కళ్యాణ్ని వదిలేసి వెళ్ళిపోయిందనుకో, కళ్యాణ్ పిచ్చోడైపోతాడు, పిచ్చోడయ్యాడు అనుకో ధాన్యలక్ష్మి కోపం వచ్చేస్తుంది, దాని కొడుకు జీవితం మళ్ళీ నాశనం అయిపోయిందని, ఇదంతా ఎందుకు జరిగింది అని ఆలోచించి అప్పు అని గుర్తిస్తుంది. అప్పుడు అప్పు మీద అలాగే కావ్య మీద మళ్ళీ ఇంట్లో వాళ్ళందరి మీద నెగిటివ్ ఫీలింగ్ క్రియేట్ చేయొచ్చు, అప్పుడు మనకి సపోర్ట్ చేస్తుంది, అప్పుడు మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించవచ్చు.
ఎలా ఉంది నా ఐడియా అనగానే సూపర్ మామ్, నువ్వు మామూలు దానివి కాదని తెలుసుగా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇక ఈ లోపు బయటకు వెళ్ళబోతుంటే బయట ధాన్యలక్ష్మి ఉంటుంది. అసలు చూసి రౌద్రాణి వంక కోపంగా చూస్తుంది. చెంప పగలగొడుతుంది. చెంప పగలగొట్టి, ఛీ అసలు నువ్వు ఆడదానివే కాదు కదా, ఇన్నాళ్ళు నువ్వు ఎంతో కొంత మనిషివే అనుకున్నాను, కానీ ఇంత దారుణంగా ఆలోచిస్తున్నావు, ఇంత అన్యాయంగా ఇంట్లో వాళ్ళ గురించే ఆలోచిస్తున్నావు. నేను నెగిటివ్ అయిపోతే ఇంట్లో వాళ్ళందరికీ వ్యతిరేకమైతే నీకు సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నావా? నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు నువ్వు. ఛీ, నీలాంటి దాన్ని నమ్ముతున్నాను నేను. నన్ను తిట్టుకోవాలే. అయినా పోయినసారి ఆ అనామిక విషయంలో కూడా ఇలాగే చేసావు. దాని జీవితాన్ని, నా కొడుకు జీవితాన్ని సర్వనాశనం చేసావు. ఇప్పుడు చేసుకోక మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఇప్పుడు అప్పు కళ్యాణ్ జీవితాన్ని కూడా నాశనం చేద్దామని చూస్తున్నావా? నీలాంటి దాన్ని అసలు వదిలిపెట్టకూడదు. ఇప్పుడు చెప్తున్నాను విను. నా కొడుకు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. వాడు ఎంత సంతోషంగా ఉంటే నేను అంత ప్రశాంతంగా ఉంటాను. ఈసారి వీళ్ల మీద కాదు, నీ మీద పగ తీర్చుకుంటాను, చూసుకో అని చెప్పేసి ఇంక వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోద్ది. ఇక మరో పక్క రాహుల్ ఏమో ఇంకా నగలు దొంగతనం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక ట్రై చేస్తూ ఉండగానే ఇంక ఈలోపు కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా ఇంక రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తారు. ఇక రుద్రాని ఏమో ఇంకా అలా డల్గా కూర్చుంటుంది ఓ పక్కన. స్వప్న ఏమో ఇంకా అప్పుని రెడీ చేసి తీసుకొని వెళ్ళిద్ది రూమ్లోకి. ఇక ఆ విధంగా డోర్స్ వేసేసుకున్న తర్వాత ఇంకా వీళ్ళు ఎలా అయినా సరే మంచి నిద్రలోకి వెళ్ళిన తర్వాత నేను లోపలికి వెళ్ళి ఆ నగలు దొంగతనం చేయాలి ఎలా అయినా సరే అని చెప్పేసి ఇక రాహుల్ అయితే తనలో తానే అనుకుంటా ఉంటాడు పైకి. అప్పుడు ఈ మాటలన్నీ స్వప్న వినేస్తుంది. వినేసి, అమ్మ నా మొగుడా, ఎంత దారుణానికి పాల్పడ్డావా? నా చెల్లెలు నగలు కొట్టేసి ధాన్యలక్ష్మి అత్తయ్య దృష్టిలో దాన్ని మళ్ళీ బ్యాడ్ చేద్దాం అనుకుంటున్నావా? అయినా ఇదేం బుద్ధిరా బాబు నీకు. ఛీ, ఎన్నిసార్లు దొంగతనం చేస్తావు, ఎన్నిసార్లు పట్టుబడతావు, ఈసారి చెప్తా ఉండు నీ సంగతి అని చెప్పేసి తనలో తానే అనుకుంటూ ఉంటుంది స్వప్న. ఇక మిడ్ నైట్ దాటిన తర్వాత ఇంకా రూమ్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి ఎదురుగుండా వచ్చి స్వప్న నుంచుంటుంది. నుంచునేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు. ఏంటి రాహుల్, రూమ్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నావు, దేనికోసం అని చెప్పి అనగానే, ఆహా స్వప్న, అది నువ్వా? అది నేను వాళ్ళకి ఏమైనా అవసరం అవుతుందేమో అని చెప్పి అడగడానికి వెళ్తున్నా అని చెప్పి అనగానే, సిగ్గుండాలి ఆ మాట అనడానికి. వాళ్ళకి ఈ టైంలో ఎందుకు ఏమో అవసరం అవుతుంది, నేను అన్నీ కూడా లోపల పెట్టాను, నువ్వు ఎందుకు ఇలా వెళ్తున్నావో నాకు బాగా తెలుసు అనగానే, ఏం మాట్లాడుతున్నావు, నేనెందుకు వెళ్తున్నాను, నీకెలా తెలుస్తుంది అని చెప్పి అనగానే, నువ్వు అప్పు నగలు దొంగతనం చేయడానికి వెళ్తున్నావు అనగానే ఒక్కసారిగా ఇంకా రాహుల్ అయితే షాక్ అయిపోతాడు. చీ రాహుల్, నిన్ను చూస్తుంటేనే చిరాకు పుడుతుంది. ఎన్నిసార్లని ఈ ఇంట్లో వాళ్ళ ముందు దొంగలాగా నిలబడతావు? నాకంటూ గౌరవం ఉండాలా వద్దా? అసలు నువ్వు ఇలాంటి పనులు చేస్తుంటే నాకు ఏం అనాలో ఏం అనుకోవాలో కూడా అర్థం కావట్లేదు. నీకు ఒక పాప ఉంది, కష్టపడడం మానేసి ఇలా దొంగతనాలు చేసుకుని ఆ డబ్బులతో లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావు. నీకు అసలు ఏమనుకోవాలో ఎలా అనాలో కూడా తెలియట్లేదు. ఇప్పటికన్నా లోపలికి రా. ఇంకా నువ్వు ఈ ప్రయత్నాలు మానుకోకపోతే అందరి ముందు పట్టిస్తాను, జాగ్రత్త అని చెప్పి అనేసరికి, వామ్మో ఇప్పుడు ఎందుకు వచ్చింది దీంతో కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటే మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.